గంతెచ్చింది మిమ్మల్ని చంపడానికి కాదు, నన్ను చంపమని అడగడానికి. తప్పుడు దారిలోకి వెళ్ళిపోయి అందరినీ సఫర్ చేశాను. ముఖ్యంగా అవనిని, వేదవతి గారి కుటుంబాన్ని. నాలాంటిది బ్రతకూడదు. నన్ను చంపేయండి డాడ్, చంపేయండి. మీ మీదకి నేరం రాకుండా నేనే సూసైడ్ చేసుకున్నానని అందరితో చెప్పండి. మాంత్రికుడితో చేతులు కలిపి పెద్ద తప్పు చేశాను. అతను నన్ను దేనికి ఉపయోగించుకుంటున్నాడో మీతో ముందే చెప్పుకునుండే పరిస్థితులు ఇంత దూరం వచ్చుండేవే కావు. వాడి వల్లనే ఇలా తయారయ్యాను. నాలాంటి వారు సమాజానికి హానికరం. నన్ను వదలకండి. మీకు అన్యాయం చేయాలనుకున్నాను, అందుకే నన్ను క్షమించకండి. నాకు మరణ శిక్ష సరైంది. చంపేయండి డాడ్, ప్లీజ్ నన్ను చంపేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను చంపేయండి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఎంత చేశారు మీరు నాకు? ఇప్పుడు నేను ఎంతలా పశ్చాత్తాపడినా ఈ భూమి మీద ఉండే అర్హత నాకు లేదు. మీతో కలిసి ఉండే అర్హత అస్సలు లేదు. నన్ను చంపేయండి ప్లీజ్. మీరు చంపకపోతే నాకు నేనే శిక్ష విధించుకుంటాను. అవును, మీరు పాముకి పాలు పోసి పెంచారు. అడవి నుంచి నన్ను అనవసరంగా తీసుకొచ్చి నాకు ఇటువంటి మంచి స్థానం కల్పించి తప్పు చేశారు. నా మీద జాలి చూపించకండి. ఇది నిజమా కళ అన్నట్టుగా ఉంది. నీలో వచ్చిన మార్పుకి మాకు ఆనందంగా ఉంది. నువ్విలా మారిన తర్వాత ఎందుకు చంపుకుంటావమ్మా? పిల్లలు తప్పులు చేస్తే పేరెంట్స్ క్షమించాలి, దగ్గరకు తీసుకుని మంచి దారిలో నడవమని చెప్పాలి. ఇక నుంచైనా నువ్వు మంచి దారిలో నడిస్తే చాలు, అదే మాకు ఆనందం. ఇంకెప్పుడు తప్పులు చేయను, మంచిగా ఉంటాను, మిమ్మల్ని బాగా చూసుకుంటాను. నన్ను శిక్షించకుండా క్షమించి మరో అవకాశం ఇచ్చారు. ఇద్దరికీ థ్యాంక్స్. పట్టుకో. పట్టుకో. నాలాగే నా కూతురు కూడా ఎంతో ధైర్యవంతురాలైనందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వు కూడా అడవిలోకి వచ్చి దేవాలయాల ఆభరణాలను బయటికి తీయడంలో తోడ్పడ్డావు కాబట్టి పెళ్లిని మనం ఆపగలిగాం. లేదంటే మీ నాన్నకు నాకు మధ్య శాశ్వతమైన ఎడబాటొచ్చుండేది. అలా ఎందుకు జరగనిస్తానమ్మా? మీరు కలవడం కోసమే కదా నా ప్రయత్నం అంతా. కానీ నా బాధ అంతా ఒకటే, అంతా మంచి జరిగి చివర్లో మళ్ళీ మన సమస్య మొదటికొచ్చింది.
మళ్ళీ నీ జీవితానికి నేనే అడ్డమైపోయాను. నువ్వు అవన్నీ అస్సలు మనసులో పెట్టుకోవద్దమ్మా. నేనే కారణమైనప్పుడు మనసు నుండి ఎలా బయటికి పోతుంది? చూడు, వాళ్ళు మన మీద ఇంకా ఇంకా అదే ద్వేషంతో ఉండడం అది వాళ్ళ సమస్య, మన తప్పు కాదు. నువ్వు ఏదేదో ఆలోచించుకుని మళ్ళీ నాకు దూరం అయిపోవాలని మాత్రం అనుకోకు. కనకదుర్గమ్మ వారు నిన్ను అక్షయగా మార్చిన తర్వాత నీ దగ్గర నుంచి మాట తీసుకున్నాను, గుర్తుంది కదా? ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోనూ నా నుంచి దూరం అవ్వనని ఆ అమ్మవారి సమక్షంలో నాకు మాటివ్వు. ఇప్పుడు నువ్వు మదన పడుతున్నది, ఆలోచిస్తున్నది చూస్తుంటే మరోసారి నీ నుంచి మాట తీసుకోవాలని అనిపిస్తుంది. ఈసారి నాకు మాటివ్వడం కాదు, ఈ అమ్మవారి మీద ప్రమాణం చేయి. మా అమ్మను విడిచి ఎప్పుడూ ఎక్కడికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళిపోను అని అన్నపూర్ణాదేవి మీద ప్రమాణం చేయి. ఇప్పుడు ఈ క్షణం నువ్వు ప్రమాణం చేస్తేనే నాకు ధైర్యంగా ఉంటుంది. ఒట్టువే. ఇంతకాలం తర్వాత మనం ఈ విధంగా సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషం మనకి దూరం కాకూడదు. మన దగ్గరకు వచ్చేది రాక మానదు, రానిది ఎప్పటికీ రాదు. ముందు నువ్వు ఒట్టువే. అమ్మవారి మీద ఎందుకులే అమ్మా? లేదు, నువ్వు వేయాల్సిందే. తప్పదా? తప్పదు. ఎవరు వచ్చారు? నువ్వు ముందు ఒట్టువే. ఎవరో చూసొస్తానుండు. నేను చూస్తానులే. అయితే వెళ్ళు. వెళ్తానులే, నువ్వు ముందు కాని. ఎందుకమ్మా తొందర? ముందు వచ్చిందెవరో ఎందుకో చూద్దాం. సరే, నేను వెళ్ళి చూసొస్తానుండు. అమ్మా, నా వలన నా తల్లి ఇబ్బంది పడుతుంటే నేనెలా ఒట్టు వేయగలను? నేను తప్పించుకోవడానికి మంచి అవకాశాన్ని ఇచ్చావు. న్యూస్ పేపర్ డబ్బులు మేడం. తెస్తానుండండి. ఓకే మేడం.